శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈవేళ 12/3/2024 ఫాల్గుణ మాస శుద్ధ విధియా మంగళవారం రేవతి నక్షత్రం. మరి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఫాల్గుణ మాసంలో పున్నమి ముందు వచ్చే ఈ యొక్క మంగళవారం చాలా విశేషమైనది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి సంతానం లేనివారు, గర్భ సంబంధమైన బాధలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఫాల్గుణ మాసంలో పున్నమి ముందు వచ్చే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి బెల్లం పాలు, అంటే పాలల్లో బెల్లం కలిపి కొంచెం ఘాటు ఎక్కువకుండా కొద్దిగా మిరియాల పొడి కానీ 2 మిరియాలు కానీ వేసి మీ కోరిక చెప్పుకుని ఉదయాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి, అవకాశం ఉంటే మీరు స్వయంగా చేయండి, లేకపోతే అర్చకుడి ద్వారా చేయించుకోండి. బయట దేవాలయం బయట నాగబంధనాలు ఉంటాయి, అక్కడ కూడా ఆ జంట నాగుల దగ్గర కొద్దిగా బెల్లం కలిపిన పాలల్లో 2 మిరియాలు వేసి అప్పుడు ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి 2 దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళి స్వామికి నైవేద్యంగా సమర్పించి ఎర్రని గులాబీలతో అష్టోత్తరంతో పూజ చేసి ఆ యొక్క స్వామివారికి గంధం కుంకుమ అలంకరించి ఎర్ర పువ్వుల దండ వేసి, అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు ఎర్రని వస్త్రాన్ని కూడా సమర్పించి 27 సార్లు దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమః వంశవృద్ధి కారకాయ నమః ఈ 2 నామాలు కూడా చదువుకోండి. మీకు తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. ఈ ఫాల్గుణ మాసంలో ఒక 5 మంగళవారాలు లేకపోతే 3 మంగళవారాలు ఈ విధంగా చేయండి. చేసిన తర్వాత దానికి కొన్ని పరిహారాలు పాటించాలి. అవి మాకు ఫోన్ చేస్తే ఎవరు ఏ విధంగా పూజలు చేయాలి, పరిహారం పాటించాలనే విషయాల్ని కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఏదైనా పని మీద వెళ్ళేవారు నవగ్రహాల దగ్గర కుజుడి దగ్గరికి వెళ్ళి 5 సార్లు ప్రదక్షిణ చేసి కొద్దిగా కందులు కానీ కందిపప్పు కానీ ఎర్రని పువ్వులు కుజగ్రహం దగ్గర పెట్టి ఓం అమ్ అంగారకాయ నమః అని చెప్పి మనసులో తలుచుకుని మీ పని మీద వెళ్ళండి, విజయవంతం అవుతుంది. అదేవిధంగా వెళ్ళేటప్పుడు కొద్దిగా సింధూరాన్ని నుదుట పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేవారు ఎర్రని వస్త్రాలు ధరించండి, అదే ఎరుపు రంగు జేబురుమాలు దగ్గర పెట్టుకోండి, మీకంతా కూడా శుభమే జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి ఆత్రేయ గోత్రవతి సాహిత్య శ్రీవాహిని సంగీత శ్రీపావనిలకి పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఓం శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవి సంగీత సాహిత్యాలు విద్యారంగంలో మంచి అభివృద్ధిలోకి వచ్చి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.